నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 55. అతడు కళ్ళతోనే ఆమెకు సైగ చేసి నేను మళ్ళీ వస్తాను అనేసి వెళ్ళాడు. వెళ్తున్న అతనిని బెంగగా చూసింది జస్వి తన గదికి వచ్చేసరికి దాని రూపురేఖలన్నీ మారిపోయి కనిపించాయి. ఒకప్పుడు ఇది తన గది అని పోల్చుకోలేకపోయింది ఆమె. అంతలా మార్చేసింది రీతు. రిచ్గా కనిపిస్తున్న గదిలోని ఫర్నిచర్ను చూసి, ఇవన్నీ కొన్నావు అంటే ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా ఆరగా అడిగింది. నాకు పనిచేయడం నచ్చదని నీకు తెలుసు కదా అక్క, మళ్ళీ ఎందుకు అడుగుతావు అంటూ జస్వి బట్టలు కబోర్డ్లో సదురుతుంటే హెల్ప్ చేసింది రీతు. మరి ఇవన్నీ కొనడానికి డబ్బెక్కడిది? ఆమెను చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడివేసింది. నా ఫ్రెండ్ ఇచ్చింది నంగిగా చెప్పింది రీతు. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా డౌట్ఫుల్గా అడిగింది జస్వి. గతుక్కుమన్న రీతు కంగారు పడుతూ, బాయ్ ఫ్రెండా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు నాకు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. నా మీద సిఐడి పని చెయ్యకు కోపంతో అన్న ఆమె రుసరుసలాడుతూ వెళ్ళింది. వచ్చిందే అందుకు. వెళ్తున్న ఆమెను చూసి అనుకుంది జస్వి. వెళ్ళిందే డ్యూటీకి ఒక్కరోజు, మళ్ళీ డుమ్మా అంటే మేనేజర్ చంపేస్తాడు అనుకున్న జస్వి క్యాబ్ మాట్లాడుకొని ఆఫీస్కి బయలుదేరింది. ఇంకా రాలేదేమిటా అని మేనేజర్ టెన్షన్ పడుతూ ఉండగా తను చెయ్యబోయే ప్రోగ్రాంకి 5 నిమిషాల ముందు ఆఫీస్లో అడుగుపెట్టింది జస్వి. ఆమెను కోపంగా చూసిన మేనేజర్ పోనీలే వచ్చింది కదా అని కోప్పడలేదు. దేవుని అయితే హాసిని ప్రోగ్రాం ఏం వింటావని విసుక్కున్నాడు రాఖీ. కానీ అతడు కూడా ఆమె ప్రోగ్రాం వింటాడు. ఎవరన్నా ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. ఇప్పుడు దేవ్ తన ముందే ఉండి పనిచేస్తూ ఉండడంతో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ వింటున్నాడు. దేవ్, నువ్వు నా భార్య గొంతుకి అభిమానివి అంటే సహిస్తాను, కానీ లవ్ చేస్తున్నాను అంటే భరించలేను. పైగా ఆ విషయం నాతోనే అంటావా? నీకెంత ధైర్యం? చూస్తూ ఉండు, జీవితంలో మళ్ళీ నువ్వు నా హాసిని గొంతు వినలేవు మనసులో కచ్చాగా అనుకొని దేవుని చూసి సెరాస్టిక్గా నవ్వాడు. అతని నవ్వుకి అర్థం తెలియక ఏంటని కళ్ళు ఎగరవేశాడు దేవ్. నథింగ్, భుజాలు కదిలించాడు రాఖీ. అవును, నువ్వు ఎప్పటి నుండి ఇయర్ ఫోన్స్ వాడుతున్నావు? అయినా ఆఫీస్ వర్క్ వదిలేసి ఏం వింటున్నావు? అనుమానంతో రాఖీని అడిగాడు దేవ్. ఈవినింగ్ బిజినెస్ సెమినార్ ఉంది కదా, అందులో మాట్లాడడానికి కావలసిన సబ్జెక్ట్ ఆన్లైన్లో వింటున్నాను అంటూ మొదటిసారిగా రాఖీ అబద్ధమాడాడు. జస్వి ప్రేమలో బొంకడం కూడా నేర్చుకున్నాడు అతడు. తల పంకించిన దేవ్ ఇక మాట్లాడలేదు. ప్రోగ్రాం అయ్యాక డల్గా కూర్చొని ఉన్న జస్వి దగ్గరికి వచ్చింది దీపు. ఏంటే అలా ఉన్నావు? మళ్ళీ ఆ అన్నోన్ పర్సన్ మెసేజ్ పెట్టాడా అడిగింది. తల అడ్డంగా ఆడించిన ఆమె, ఇప్పుడు నేను ఎక్కడి నుండి వచ్చానంటావు అంది. ఇంకెక్కడి నుండి వస్తావు? నీ అత్త ఇంట్లో నుండి. అయినా ఇదేం ప్రశ్న? అదోలా మాట్లాడింది దీపు. కాదే, పుట్టింటి నుండి వచ్చాను, మరింత నీరసంగా చెప్పింది జస్వి. వాట్ అని ఒక్కసారిగా అదిరిపడింది దీపు. అని ముఖం ముడుచుకొని తల నిలువున ఆడించింది జస్వి. ఇదెక్కడి షాకింగ్ బ్రేకింగ్ న్యూస్? విస్మయంతో కళ్ళు పెద్దవి చేసింది దీపు. నా సైకోమౌడు ఉన్నాడు కదా, అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు అని నెత్తికి చేతులు పెట్టుకుంది జస్వి. అతడు పంపిస్తే నువ్వెలా వెళ్ళావు? అయినా మీ పిన్ని ఇంట్లోకి రానిచ్చిందా? ఆమె చెప్తుంటే దీపుకి అంతా అయోమయంగా ఉంది. శుభ్రంగా రాణించింది. అంతేనా? నచ్చినన్ని రోజులు ఉండమంది. జస్వి అనగానే మరోసారి అదిరిపడింది దీపు. ఏంటే నువ్వనేది? పెళ్ళిలో అంత జరిగాక కూడా అలా ఎలా మీ పిన్ని నిన్ను క్షమించింది? నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నిన్ను ఇంట్లోకి రానిచ్చిందా అంటూ గొంతు తడారిపోవడంతో టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకొని నీళ్లు గటగటా తాగింది. డబ్బమ్మా డబ్బు, దానికి ఎవరూ దాసులు కారు. మా పిన్ని ఆ డబ్బు కోసమే కదా నన్ను వాడెవడో గొట్టంగాడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది. ఇప్పుడు ఆ డబ్బే నా మొగుడు మా పిన్ని మొఖాన కొట్టాడు. అంతే ఉబ్బిపోయి, రెండేళ్లుడు గారు అని మర్యాదగా మాట్లాడుతూ అతిథి మర్యాదలు చెయ్యబోయింది. కానీ ఆయన ఇదంతా ఏమీ వద్దు, నా భార్యను జాగ్రత్తగా చూసుకో, లేదంటే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మా పిన్నికి ఈ వార్నింగ్ ఒక లెక్క కాదు, కానీ డబ్బు చేతిలో పడగానే నా మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక రీతు అయితే అక్క అక్క అంటూ నా చుట్టూ బొంగరంలాగా తిరిగింది అని జస్వి చెబుతుంటే కళ్ళు నోరు తెరిచేసి విన్నది దీపు. అయినా జస్వి, నువ్వెందుకు మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు? అనుమానంతో ఆరగా అడిగింది. నేనెక్కడ వెళ్ళాను? మా వారు తీసుకెళ్ళి దిగబెట్టారు అని జస్వి చెప్తుంటే, ఏంటే బాబు ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావు అంది దీపు. ఏం మాట్లాడాలో తెలియక బేలగా చూసింది జస్వి. ఇంతకు ఎందుకు దిగబెట్టినట్టు ఆలోచనగా అంది దీపు.
మా పిన్ని మీద రీతు మీద నీకు ఎలా అయితే డౌట్ ఉందో అదే డౌట్ మా వారికి ఉంది. కన్ఫర్మేషన్ కోసం నన్ను అక్కడ సిఐడి పని చెయ్యమన్నాడు అంది జస్వి. అయితే నీ హీరో సూపర్ అంటూ కిలకిలా నవ్వింది దీపు. ఎందుకు నీలాగా థింక్ చేసినందుగా వెటకారంతో పెదవి విరిచింది ఆమె. కాదా మరి నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను నీ వెనక ఏదో గూడుపుటాని జరుగుతుంది, అదేంటో తెలుసుకోమని. నువ్వు వింటేనా? అరే ఫోన్ పోయిందని చెప్పినప్పుడు కూడా అన్నాను మీ చెల్లి తీసి ఉంటుందని, కానీ నువ్వు నమ్మలేదు. ఖచ్చితంగా ఆ దొంగ ముఖంది కొట్టేసి నువ్వు పెట్టినట్టుగా నీ ఫోన్ నుంచి మెసేజ్ పెడుతుందని నా ప్రగాఢ నమ్మకం. కావాలంటే చూడు ఇదే నిజమని నువ్వు మళ్ళీ వచ్చి నాకే చెప్తావు కాన్ఫిడెంట్గా అంది దీపు. మా వారికి అదే డౌట్ ఉంది. ఇప్పుడు ఆ విషయం ఎలా తెలుసుకోవాలో ఏంటో. అసలే ఆ రీతి ఉంది చూడు, అది కొరివి దయ్యం. ఎంత రాత్రైనా నిద్రపోదు, ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. నాకేమో చీకటి పడగానే అలా ఆవలింతలు మొదలవుతాయి. సాడ్ అయింది జస్వి. మరేం పర్వాలేదు, నీ హీరో ఉన్నాడు కదా, హెల్ప్ చేస్తాడు చిలిపిగా కన్ను కొట్టింది దీపు. ఆయన ఎలా చేస్తారే, మాట్లాడితే మీనింగ్ ఉండాలి అంటూ ఆమెను గుర్రుగా చూసింది. ఎలా చేస్తాడో నేను చెప్పను, కావాలంటే రేపు నువ్వే వచ్చి చెప్తావు ముసిముసిగా నవ్వింది. అదే ఎలా, కళ్ళు ఎగరవేసింది జస్వి. పెళ్ళైనా నీ బుర్ర ఏమాత్రం ఎదగలేదు అని జస్వి మీద బోలెడంత సానుభూతి చూపించిన దీపు, అరే మీ వారు నిన్ను వదిలి ఉంటారా, రాత్రి కాగానే రెక్కలు కట్టుకొని నీ గదిలో వాలుతాడు కదా, కొంటెగా కన్ను కొట్టింది దీపు. నువ్వు బాగా ముదిరిపోయావు అంటూ ఆమె నెత్తి మీద ఒక్క మొట్టకాయ వేసింది జస్వి. అబ్బా అని చేత్తో తలరుద్దుకుంటూ, అదే కదా నా బాధ, వయసు ముదురుతోంది, త్వరగా పెళ్లి చేసుకోవయ్యా మగడా అంటే నా లవ్వర్ నా మాట వినడు కదా. సంజు గుర్తుకు రాగా డల్గా ముఖం పెట్టింది. బాధపడకే, నా ప్రాబ్లం సాల్వ్ కాగానే మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను ఆమెకు అభయం ఇచ్చింది. నిజంగానా? నిజంగా అంటున్నావా? డౌట్ఫుల్గా చూసింది దీపు. నిజమే బాబు, నా మాట నమ్ము అని గొంతు కింద స్కిన్ పట్టుకుంది జస్వి. అయితే సరే అని హాయిగా నవ్వేసింది దీపు. ఈవినింగ్ ఆఫీసు నుండి బయటికి వస్తూ ఇప్పుడు ఎలా వెళ్తావు అడిగింది దీపు. క్యాబ్ బుక్ చేశాను, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది, నువ్వెళ్ళు అంది జస్వి. ఆమె ఇలా అందో లేదో కారు ఆమె ముందు ఆగింది. క్యాబేమో అనుకొని కారు దగ్గరికి వెళ్ళిన జస్వి డ్రైవర్ సీట్లో ఉన్న అతన్ని చూసి షాక్ అయింది. మీరేంటి ఇలా వచ్చారు? అయినా నేను సార్ ఇంటికి వెళ్ళడం లేదు, మా పుట్టింటికి వెళ్తున్నాను. ఈ విషయం తెలియక వచ్చినట్టున్నారు అతనితో అంది ఆమె. తెలుసు మేడం, ఈ విషయం సార్ చెప్పి మిమ్మల్ని మీ పుట్టింటి దగ్గర దింపేసి రమ్మన్నారు. రేపటి నుండి మీరు క్యాబ్ కోసం చూడకండి, పికప్ డ్రాప్ నేనే చేస్తాను అన్న అతడు కిందికి దిగి ఆమె కోసం వెనక సీటు డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. వాళ్ళిద్దరి మాటలు నోరు కళ్ళు పెద్దగా తెరుచుకొని వింటున్న దీపు, అదృష్టం అంటే నీదేనే జస్వి, మీ హీరో మామూలోడు కాదే బాబు, హీరోకే హీరోలా ఉన్నాడు. మా సంజుగాడు ఉన్నాడు చూడు, ఒక వేస్ట్ ఫెలో. అరే లేట్ అయింది, కాస్త ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయరా బాబు అంటే నేను క్యాబ్ బుక్ చేస్తాను వెళ్ళు అంటాడు అని సంజు మీద కారాలు మిరియాలు నూరింది దీపు. చిన్నగా నవ్విన జస్వి కారులో కూర్చోగానే బాయ్ చెప్పేసి తన స్కూటీ తీసింది దీపు. బాగా చీకటి పడే వరకు ఆఫీస్లోనే ఉండి తన పని తాను చూసుకున్న రాఖీ బయలుదేరుతూ దేవుని చూశాడు. పనైందా బేస్ వాయిస్తో అడిగాడు. కొద్దిగా ఉంది, రేపు వచ్చి చేస్తాను అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు దేవ్. అదేం కుదరదు, ఈ పూటే కంప్లీట్ చేసి వెళ్ళు అన్నాడు రాఖీ. ఒరేయ్ నేను నీ ఎంప్లాయీని కానురా, నీ ఫ్రెండ్ని. రాఖీ అన్న దానికి గుడ్లు తేలేశాడు దేవ్. తెలుసు, కానీ నువ్వు నా దగ్గర పని నేర్చుకోవడానికి వచ్చావు, ఆ విషయం మర్చిపోయావా? కళ్ళు ఎగరవేశాడు రాఖీ. అయితే మాత్రం ఎన్ని గంటలు నాతో వర్క్ చేయిస్తావు? అదోలా ముఖం పెట్టాడు దేవ్. నాతో వ్యవహారం ఇలాగే ఉంటుందని తెలియదా? కళ్ళు ఎగరవేసి సైడ్ స్మైల్ ఇచ్చాడు రాఖీ. వీడేదో మనసులో పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్న అనుమానం వచ్చింది అతనికి. లేట్ అయినా పర్వాలేదు, వర్క్ ఫినిష్ చేసి వెళ్ళు అనేసి వెళ్తున్న రాఖీని చూసి పళ్ళు నూరుకున్నాడు దేవ్. వెళ్ళరా వెళ్ళు, ఈరోజు నా ఉసురు తగిలి జస్వి నిన్ను పస్తులుంచుతుంది కచ్చాగా అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు విషయం ఏంటంటే ఆమె తన పుట్టింట్లో ఉందని. ఇంటికి వచ్చిన రాఖీ త్వరగా ఫ్రెష్ అయి మళ్ళీ బయటికి వచ్చాడు. జస్వి లేని ఆ ఇంట్లో అతనికి ఉండాలి అనిపించలేదు. కారు తీసుకొని రోడెక్కాడు. డిన్నర్ చేసి పడుకున్న జస్వికి వెంటనే నిద్ర పట్టింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకు తెలియదు. తనకు బాగా అలవాటైన స్పర్శ ఆమె ఒంటిని తడుముతుంటే ఉలిక్కిపడింది. గాఢ నిద్రలో నుండి మేల్కోవడంతో ఆమె కళ్ళు తెరవలేకపోయింది.
నేను ఆయన పక్కన లేను కదా, అయినా ఆయన స్పర్శ నాకెలా తెలిసింది? గుండె వేగంగా కొట్టుకుంటుంటే అనుకున్న జస్వి రాఖీ కౌగిలిలో నలుగుతున్న ఫీల్ కలిగింది ఆమెకు. అది ఫీలింగ్ కాదు అని తెలియడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోగా కళ్ళు తెరిచింది. ఆ మసక వెలుతురులో తననే చూస్తున్న రాఖీ కళ్ళు కనిపించాయి. జస్వి కెవ్వుమంది. ఓయ్ మెంటల్, వచ్చింది నేనే అంటూ ఆమె తల మీద ఒక్కటిచ్చాడు. మీరెలా నా గదికి వచ్చారు? విస్మయంతో అతన్ని అడిగింది. నీలాగే నేను వచ్చాను అంటూ చిలిపిగా నవ్వాడు అతడు. అదే ఎందుకు అంటూ అతని కౌగిలి విడిపించుకొని లేచి కూర్చుంది. ఆమెకి గుండె దడ ఇంకా తగ్గనట్టు అనిపిస్తుంటే మంచినీళ్ళ కోసం మంచం దిగింది. అవును, ఈ గదిలో రీతూ ఉండాలి కదా, అది ఎక్కడా? అతన్ని అడుగుతూ లైట్ వేసింది. నేను ఇన్, ఆమె అవుట్ అంటూ భుజాలు కదిలించాడు రాఖీ. మూతి తిప్పేసుకున్న జస్వి ఏమైనా తిన్నారా అడిగింది. నువ్వు తినిపిస్తే కదా అన్న అతడు మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్నాడు. అయ్యో, తినకుండా వచ్చారా? ఉండండి, ఇప్పుడే తినడానికి ఏమైనా తెస్తాను అనేసి వంటింట్లోకి వెళ్ళింది. జస్వి వెళ్ళగానే గదిని పరిశీలనగా చూడడం మొదలుపెట్టాడు రాఖీ. ఆమె ఫుడ్ తీసుకుని వచ్చేసరికి రూమ్ని బాగానే కళ్ళతో స్కాన్ చేశాడు. అన్నం చల్లారిపోయిందని ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేసి తీసుకొని వచ్చింది జస్వి. తినమని అతని ముందు పెట్టగానే తినిపించు అన్నాడు. అలా మీకు ఇష్టం ఉండదు కదా, పెదాలు సాగదీసింది. కానీ నీకిష్టం కదా, అలవాటు పడ్డాను అన్న అతడు ఆమె తినిపిస్తుంటే తినేశాడు. ఇంత ఆకలి పెట్టుకొని తినకుండా వచ్చారా అన్న ఆమె అతనికి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది. నీకు బాగా అలవాటు పడిపోయాను జస్వి, నువ్వు లేకుండా మన గదిలో ఉండలేకపోయాను, అందుకే వచ్చేశాను హానెస్టీగా మనసులోని మాట చెప్పాడు రాఖీ. ఆమె అతనిని ఇష్టంగా చూసి చిన్నగా నవ్వింది. ఎందుకు నవ్వుతావు అంటూ ఆమె రెక్క పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. దీపు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి అంటూ సిగ్గుపడింది జస్వి. ఏం చెప్పిందేంటి అంటూ ఆమె పడిపోకుండా జాగ్రత్తగా పొదిమి పట్టుకున్నాడు. మీరు ఉండలేరు, వచ్చేస్తారు అని చెప్పింది. అలాగే వచ్చేశారు అంటూ ముసిముసిగా నవ్వింది. నీకన్నా నీ ఫ్రెండ్ జీనియస్లా ఉంది. తనకు పెళ్ళైందా అడిగాడు. లేదు, కానీ లవ్వర్ ఉన్నాడు, వాళ్ళ పెళ్ళి మనమే చెయ్యాలి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.